యాప్ ఓపెన్ చేయగానే లాగిన్ విత్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీకు లాగిన్ కోడ్ అండ్ పాస్వర్డ్ ఇస్తాము. సో అది ఎంటర్ చేసి లాగిన్ చేయాలి. మనం ఈ ప్రాజెక్ట్ చేయాలి అంటే ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది కంపెనీది. సో కంపెనీ ఇన్విటేషన్ కోడ్ యాడ్ చేస్తేనే మనకి టాస్క్ అనేది ఇస్తారనమాట. సో పైన ఇన్విటేషన్ కోడ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇన్విటేషన్ కోడ్ కూడా పంపిస్తాము. దాన్ని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే మీకు కన్ఫర్మేషన్ అడుగుతుంది. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు అవైలబుల్లో వచ్చేసి టాస్క్ ఇచ్చేస్తాడు. ఇదే విధంగా మీ పార్ట్నర్ మొబైల్లో కూడా లాగిన్ చేయాలి. ఇద్దరు టాస్క్ మీద క్లిక్ చేసి ప్రాజెక్ట్ని ఓపెన్ చేయాలి. సో ఎంటర్ ద ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. మీ పార్ట్నర్ కూడా ఒకేలాగా ఇక్కడి వరకు టాస్క్ ఓపెన్ చేయాలి. సో ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కోడ్ ఏదైతే ఉందో మీ పార్ట్నర్ యొక్క కోడ్ని అక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో అప్పుడే మెర్జ్ అయిపోయి కాల్ వస్తుంది. ఓకేనా. సో కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీకు అక్కడ యాక్సెప్ట్ అడుగుతుంది. సో యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. ఈ ప్రాజెక్ట్ చేసేవాళ్ళు సైన్ అయితే చేయాలి. సో సైన్ ద యూజర్ అగ్రిమెంట్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత క్లిక్ టు సైన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీకు నచ్చిన విధంగా సైన్ అయితే చేయండి. ఏ అనో బి అనో మీ పేరు మీద ఏదో ఒకటి పిచ్చిగీత గీసేసి సైన్ చేసి అగ్రి మీద క్లిక్ చేయండి. సో అవతల పార్ట్నర్ కూడా సేమ్ ఇదే విధంగా చేయాలి. ఇద్దరు సైన్ చేసిన తర్వాత కాల్ అనేది మెర్జ్ చేసుకోవాలి. సో కోడ్ అయితే ఎవరైతే ఎంటర్ చేస్తారో వాళ్ళకే మెర్జ్ చేసే ఆప్షన్ వస్తుంది. సో ఆప్టైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత స్టార్ట్ ద అఫీషియల్ మిషన్ అనే ఆప్షన్ వస్తుంది, దాని మీద కూడా క్లిక్ చేయాలి. సో ఇది మెయిన్ పర్సన్కి మాత్రమే వస్తుంది. ఓకేనా. దాని తర్వాత స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోమని చెప్తుంది, ఎంటర్ చేయమని చెప్తుంది. మీకు నచ్చిన టాపిక్, మీరు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నారో ఆ టాపిక్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. దెన్ అదర్ పార్ట్నర్కి కాల్ వస్తుంది. సో ఆ కాల్ని లిఫ్ట్ చేసి మాట్లాడాలి. ఓకేనా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కాల్ లిఫ్ట్ చేయగానే ప్రతి టాపిక్కి ఇద్దరు చెప్పాల్సిన విషయం ఏంటంటే మ్యాజిక్ డేటా వాయిస్ రికార్డింగ్. గుర్తుపెట్టుకోండి, లిఫ్ట్ చేయగానే ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పాలి మ్యాజిక్ డేటా వాయిస్ రికార్డింగ్ అని. ఈ విషయం చెప్పిన తర్వాతనే మీరు టాపిక్లోకి ఎంటర్ అవ్వాలి. సో టాపిక్ మాట్లాడాలన్నమాట. ఓకేనా. సో టోటల్గా 2.5 hours మాట్లాడాలి కదా. ప్రతి టాపిక్ 30 minutes అయితే ఉండాలి. 30 minutes లోపల ఉన్నా పర్లేదు, కానీ ఖచ్చితంగా 2.5 hours మాట్లాడాలి. ఒక్కొక్క కనీసం 5 topics అయినా మాట్లాడాలి. ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాట్సాప్లో కాల్ చేయండి. సో నేను మీకు రెస్పాన్స్ అవుతాను. అలాగే స్క్రీన్ షాట్ పంపించండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను హెల్ప్ చేస్తాను. నేనైతే దాదాపు 7 topics దాకా చేశాను. ఈ టెస్టింగ్ కోసం మీకు 4 చూపిస్తున్నాను. నేను 7 topics 3 hours దాకా మాట్లాడాను టెస్టింగ్ కోసం. మనం మాట్లాడిన టాపిక్స్ అన్నీ రికార్డ్ అయ్యి అక్కడే ఉంటుంది. సో మనం దాన్ని అప్లోడ్ చేయాలి అంటే పైన బార్ ఆప్షన్ ఉంది కదా, 3 bars, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత నాట్ అప్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి 1 click అప్లోడ్ అని కింద ఆప్షన్ ఉంటుంది, దాని మీద ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు, అంతా అది వరుసగా మెల్లగా అప్లోడ్ అయిపోతుంది. సో కొంచెం టైం పడుతుంది అది అప్లోడ్ అవ్వడానికి, కొంచెం వెయిట్ చేయండి. అప్లోడ్ అయిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. అప్లోడ్ ఆప్షన్లో చెక్ చేసుకోండి లాస్ట్లో.